హాయ్, నేను డాక్టర్ వి సురేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్గా నేను యశోద హాస్పిటల్ సికింద్ర బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం వరల్డ్ కిడ్నీ డే 2026ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరంలో కూడా రెండవ గురువారం మార్చిలో వస్తూ ఉంటుందన్నమాట. అసలు మనం వరల్డ్ కిడ్నీ డే ఎందుకు చేసుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వరల్డ్ కిడ్నీ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, తెలుగులో చెప్పాలంటే ఇది ప్రపంచ కిడ్నీ దినోత్సవం అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనము ఈ కిడ్నీ డిసీజ్ గురించి అవేర్నెస్ మనం తెలుసుకోవాలన్నమాట. మాతో పాటుగా మీరు కూడా జనరల్ పబ్లిక్ అందరూ, ఈవెన్ ప్రొఫెషనల్స్, నాన్ మెడికల్స్, నర్సెస్, పొలిటీషియన్స్, అది చాలా ఇంపార్టెంట్, బ్యూరోక్రాట్స్, ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అందరి కిడ్నీలు ఉంటాయి కదా, అవి సైలెంట్గా చాలా బ్యూటిఫుల్గా మనకు తెలియకోకుండానే మనలో ఎక్కువ ఏర్పడే మలిన పదార్థాలని, నీటిని కంటిన్యూస్గా మనమన్నా ఒక నిమిషము లేదా కొన్ని గంటలు పడుకుంటామేమో, కానీ ఇవి మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకు కూడా ఒక సెకండ్ కూడా నిద్రపోకుండా కంటిన్యూస్గా పనిచేస్తుంటాయి. సో అటువంటి బ్యూటిఫుల్ ఆర్గాన్స్ గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిందనమాట. సో ఈ వరల్డ్ కిడ్నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు యూజువల్గా లాస్ట్ 3 డికేడ్స్ 30 సంవత్సరాల లోపలే ఈ కిడ్నీ జబ్బులు డబుల్ అయిపోయినాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు జస్ట్ 2020లో ఇండియాలో కిడ్నీ పేషెంట్స్ ప్రాబబ్లీ ఒక 30,000 నుండి 1,00,000 వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఆ నంబరు ఆల్మోస్ట్ 5 lakhs వరకు చేరిందనమాట. ఇదే విధంగా ఈ కిడ్నీ ప్రాబ్లం ఎక్కువడానికి మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ, తర్వాత స్మోకింగ్, ఇవన్నీ కూడా కారణాలు చెప్తూ ఉంటాము. ఇవి ఎక్కువైతుంది కాబట్టి క్రానిక్ కిడ్నీ డిసీజులు కూడా ఎక్కువైతూ పోతుందన్నమాట. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలపు కిడ్నీ వ్యాధి. అంతేకాకుండా ఈ కిడ్నీ వ్యాధి, ఈ సీకేడి రివర్సబుల్ అవ్వదన్నమాట. కొంతవరకు మనము త్వరగానే డిటెక్ట్ చేసుకుంటే, త్వరగానే దాన్ని కనుక్కొని మందులతో కొంతవరకు దాన్ని ప్రోగ్రెస్ కాకుండా, ఫెయిల్యూర్ కాకుండా, ఎండ్ స్టేజ్కి పోకుండా నివారించవచ్చు.